హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ ఇంటెన్షన్ ఏంటి మీ విషయంలో అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇదొచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరెవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. చూద్దాము మీ పర్సన్ ఇంటెన్షన్ ఏంటి మీకోసం. కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. పర్సన్ ఇంటెన్షన్, పర్సన్ ఆన్ యువర్ మైండ్, ఇంటెన్షన్స్ ఏంటి మా వ్యూవర్స్ కోసం. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో, మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారండి. వీళ్ళ ఇంటెన్షన్ అలా ఒకటే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ మీతో కలిసి ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ న్యూ పర్సన్ అవ్వచ్చు, పాస్ట్ పర్సన్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మీతో కలిసి ఈ పర్సన్ ట్రావెల్ చేయాలి, మీతో కలిసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయాలి, మీతో కలిసి హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయాలి. సో, లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోవచ్చు. మీతో జర్నీ స్టార్ట్ చేస్తే గనక తన లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోవచ్చు. సో, మీతో ఉంటే ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉంటారు. మీతో ఉంటే ఈ పర్సన్ దేనికి భయపడకుండా, దేనికి కంగారు పడకుండా ఉంటారు. కాబట్టి ఈ పర్సన్ మీతో న్యూ బిగినింగ్స్ చేయాలని అయితే అనుకుంటున్నారు. సో, ఎవరేమనుకున్నా పర్లేదు. బట్ ఈ పర్సన్ ఇంటెన్షన్ ఒకటే, మీతో కలిసి జర్నీ చేయాలి, హ్యాపీగా ఉండాలి. సో, తన లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోవాలి. మీతో కలిసి హ్యాపీగా ఉండాలి. ఈ రిలేషన్ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది క్లారిటీ కూడా తనకి కూడా లేదు. బట్ మీతో రిలేషన్‌షిప్ స్టార్ట్ చేయాలి. మీతో జర్నీ స్టార్ట్ చేయాలి. మీ గురించి తను తెలుసుకోవాలి. తన గురించి మీరు తెలుసుకోవాలి. ఒకరికొకరు బాగా అర్థమైన తర్వాత ఒకరికి ఒకరు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు, ఏం కావాలని కోరుకుంటున్నారు. సో, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఈ పర్సన్ అయితే ఫర్దర్‌గా ఏదైనా స్టెప్ తీసుకోవచ్చు. అట్ ప్రెజెంట్ అయితే ఈ పర్సన్ మీతో న్యూ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అండ్ మీ లైఫ్ స్టైల్ ఏంటి, తన లైఫ్ స్టైల్ ఏంటి, ఇద్దరికీ మ్యాచ్ అవుతుందా లేదా. సో, ఈ పర్సన్ మీ ఇంటెన్షన్ ఒకటే, మీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బికాస్ మీతో కలిసి న్యూ బిగినింగ్స్ చేయాలనుకుంటున్నారు అంతే. సో, ఇదొచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయండి. సో, మీకు ఏ ప్రాబ్లం అయినా ఉండొచ్చు. దేనికైనా సరే మీరు పర్సనల్‌గా నాతో మాట్లాడాలి, మీ ప్రాబ్లమ్‌కి ఒక సొల్యూషన్ కావాలి అంటే కనుక, నా గైడెన్స్ మీకు అవసరం ఉంటుంది అనుకుంటే కనుక డెఫినెట్లీ అప్రోచ్ అవ్వండి. సో, ఈ పర్సన్ ఇంటెన్షన్ ఒకటే, న్యూ బిగినింగ్స్ అయితే చేయాలి అనే ఇంటెన్షన్ అయితే ఈ పర్సన్‌లో ఉంది. 4 ఆఫ్ పెంటికల్స్. అండ్ ఈ పర్సన్ వచ్చేసి మిమ్మల్ని చాలా దగ్గరగా చూస్తున్నారు. అండ్ ఈ పర్సన్ మీ విషయంలో చాలా పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారు. చాలా ఇన్‌సెక్యూర్డ్‌గా ఫీల్ అవుతున్నారు. సో, ఏదైనా షేర్ చేసుకుంటే మీరు తనతోనే షేర్ చేసుకోవాలి. వేరే ఇంకెవరితోనూ మాట్లాడకూడదు. వేరే ఇంకెవ్వరికి టైం ఇవ్వకూడదు. తన లైఫ్‌లో మీ మీ లైఫ్‌లో తనకి తప్ప వేరే ఎవరికి ఎలాంటి ప్రయారిటీ ఇవ్వకూడదు. సో, కంప్లీట్‌గా ఆ పర్సన్‌తో మీరు హ్యాపీగా, ఫ్రీగా, ఓపెన్‌గా అన్నీ మాట్లాడాలి అనుకుంటున్నారు. సో, ఏ విషయం దాచిపెట్టకుండా, ఏ విషయము హైడ్ చేయకుండా, తనని దూరం పెట్టకుండా, తనతో మీరు న్యూ బిగినింగ్ చేయాలి, రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలనైతే ఈ పర్సన్ అనుకుంటున్నారు. తన ఇంటెన్షన్ ఒకటే. సో, కంప్లీట్‌గా ఆహ్, ఏ విషయాలు మీరు దానికి దాచిపెట్టకుండా ఓపెన్‌గా అన్నీ తనతో షేర్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్‌లో ఈ పర్సన్ ఉన్నారు. సీక్రసీ అసలు మెయింటైన్ చేయకూడదు. తనని అసలు దూరం పెట్టకూడదు. మేబీ తనని బ్లాక్ చేయకూడదు, తనని దూరం పెట్టకూడదు. తనకి అన్నీ రివీల్ చేయాలి. మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది అన్నీ తనతో షేర్ చేసుకోవాలి.
అండ్ మీరు ఇంకెవరితో అయినా మాట్లాడుతూ కానీ, ఈవెన్ మీ ఫ్రెండ్స్‌కి ప్రయారిటీ ఇస్తూ కానీ, ఇదంతా చూసినా కూడా ఈ పర్సన్ తట్టుకోలేరు. చాలా జెలస్‌గా, చాలా పొసెసివ్‌గా ఈ పర్సన్ ఫీల్ అవుతారు. మీ పక్కన ఎవరైనా వేరే వాళ్ళని చూస్తే ఈ పర్సన్ చాలా కుళ్ళుకుంటారు. అన్నీ తనకే చెప్పాలి, తనతోనే షేర్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్‌లో ఈ పర్సన్ ఉన్నారు. ఒకవేళ తను మిమ్మల్ని దూరం పెట్టినా సరే, మీరు మాత్రం తనని ఎప్పటికీ దూరం పెట్టకూడదు. అది వాళ్ళ ఇంటెన్షన్. సన్. సో, మీ ఇద్దరూ కలిసి హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండాలి. ఒకరితో ఒకరు అన్నీ షేర్ చేసుకోవాలి. అండ్ మీ రిలేషన్‌షిప్ ముందుకు కంటిన్యూ అవ్వాలి. మీతో కలిసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ ఇంటెన్షన్ వచ్చేసి మీతో కలిసి హ్యాపీగా ఉండాలనేది వాళ్ళ ఇంటెన్షన్. లైఫ్ ఎంజాయ్ చేయాలి, మీతో కలిసి హ్యాపీగా ఉండాలి, ఈ రిలేషన్ ముందుకు వెళ్ళాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్. ఎప్పుడైతే మీరు ఈ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడడం స్టార్ట్ చేశారో, అప్పుడే ఈ పర్సన్ కొంచెం హ్యాపీగా ఉన్నారు వాళ్ళ లైఫ్‌లో. లేదు అంటే మీరు రాకముందు ఈ పర్సన్ చాలా సాడ్‌గా ఉన్నారు, చాలా డల్‌గా ఉన్నారు, లైఫ్ మీద హోప్సే లేవు, లైఫ్ మీద ఆశలు లేవు, చాలా సాడ్‌గా ఉన్న ఈ పర్సన్ మీరు తన లైఫ్‌లోకి వచ్చిన తర్వాత కొత్త కలర్స్‌ని చూసారు, కొత్త లైఫ్‌ని చూసారు. తన లైఫ్‌లో కొత్త కలర్స్ అనేది నింపారు. సో, కాబట్టి ఈ పర్సన్ ఇంటెన్షన్ ఒకటే. మీ ఇద్దరూ కలిసి హ్యాపీగా ఉండాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్. సో, హై ప్రీస్టెస్ ఏ విషయాలు వాళ్ళ దగ్గర దాచిపెట్టకూడదు. తను మీ దగ్గర ఏ విషయాలు దాచిపెట్టరు. ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏ కష్టాలొచ్చినా, ఎంత ప్రాబ్లమ్ అన్నా సరే, తను మీ దగ్గర ఏ విషయాలు దాచిపెట్టరు. సో, మీరు కూడా అలాగే ఏది కూడా తన దగ్గర దాచిపెట్టకుండా ఓపెన్‌గా ఉండాలి అని తను ఫీల్ అవుతున్నారు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మీరు మీ ఎమోషన్స్ అనేది కంట్రోల్ చేసుకోకూడదు అనే ఇంటెన్షన్‌లో వాళ్ళున్నారు. ఆ పర్సన్ అంటే మీకు ఇష్టం ఉంది, మీకు ప్రేమ ఉంది. సో, కానీ ఈ పర్సన్ దగ్గర అది బయట పడట్లేదు, మీరు బయట పెట్టట్లేదు. బికాజ్ మీ రీజన్స్ మీకు ఉంటాయి కాబట్టి ఈ పర్సన్ దగ్గర మీరు ఏది ఓపెన్‌గా చెప్పట్లేదు. అన్నీ హైడ్ చేస్తున్నారు, అన్నీ క్లోజ్ చేస్తున్నారు. సో, మీరలా ఉండకూడదు అనే ఇంటెన్షన్‌లో వాళ్ళైతే ఉన్నారు. వాళ్ళైతే ఉన్నట్టుగా ఇక్కడ కనిపిస్తున్నారు. మీ ఎమోషన్స్ మీరు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తను కూడా తన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోరు. మీ దగ్గర ఓపెన్‌గా ఉంటారు. అన్నీ ఓపెన్‌గా మీకు చెప్తారు, మీతో షేర్ చేసుకుంటారు అనేది వాళ్ళ ఇంటెన్షన్. మీకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా, మీకు ఏ స్ట్రగుల్స్ వచ్చినా సరే అన్నీ తనతో చెప్పుకోవాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్ అనమాట. సో, 8 ఆఫ్ స్వర్డ్స్ ఈ పర్సన్ ఇంటెన్షన్ ఒక్కటే. ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్ ఏంటంటే ఏది భయపడకుండా అన్నీ ఓపెన్‌గా తనతో చెప్పాలి. ఎక్కడ ఏ విషయాలు దాచకూడదు అనేది వాళ్ళ ఇంటెన్షన్. తన విషయంలో మీరెక్కడ తనని డౌట్ పడకూడదు. తన గురించి మీరు నెగెటివ్‌గా ఆలోచించకూడదు. ఎవరేం చెప్పినా తన విషయంలో నమ్మకూడదు. ఎవరు ఎంతగా ఈ పర్సన్‌కి మీకు దూరం పెంచాలని అనుకున్నా సరే, వాళ్ళ మాటలు ఏది వినకూడదు, నమ్మకూడదు. తనని చూసి మీరు భయపడకూడదు. అనుకుంటున్నారు. సో, 9 ఆఫ్ వాండ్స్ వాళ్ళ ఇంటెన్షన్ వచ్చేసి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే
వెయిట్ చేయాలి కానీ తన నుంచి మీరు మూవ్ ఆన్ అవ్వకూడదు అనేది వాళ్ళ ఇంటెన్షన్. వాళ్ళు కూడా మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటారు. మీరు మాట్లాడేంతసేపు వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు వచ్చి పలకరించేంత వరకు, మీ మెసేజ్ వచ్చేంత వరకు, లేకపోతే మీరు వచ్చేంత వరకు ఆ పర్సన్ మీకోసం ఎదురు చూస్తూనే ఉంటారు. మీరు కూడా తన కోసం అలాగే ఎదురు చూస్తూ ఉండాలి అనేదే వాళ్ళ ఇంటెన్షన్. సో 8 ఆఫ్ పెంటికల్స్. సో తను వర్క్లో ఉన్నప్పుడు, తను బిజీగా ఉన్నప్పుడు, తను మీకు మాట్లాడేంత టైం ఇవ్వలేకపోయినందుకు అది మీరు అర్థం చేసుకోవాలి. తన ప్రాబ్లమ్ని, తన సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకోవాలి. తనకి సపోర్ట్ చేయాలి అనేదే ఇక్కడ వాళ్ళ ఇంటెన్షన్. సో ద లవర్స్. తన ప్రేమను మీరు అర్థం చేసుకోవాలి. మీ ఇద్దరికి పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉందని కానీ, లేకపోతే సోల్మేట్ కనెక్షన్ ఉందని కానీ, లేకపోతే మీ ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకోవాలని కానీ, అండ్ ఆ పర్సన్ మీతో యూనియన్ అవ్వాలని కానీ, సో మీతో హ్యాపీగా ఉండాలని కానీ అనుకుంటున్నారు. మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టారు అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మీరెంత ఈ పర్సన్ని లవ్ చేస్తున్నారో ఆ పర్సన్ కూడా మిమ్మల్ని అంతే లవ్ చేస్తున్నారు. వాళ్ళ లవ్కి వాల్యూ చేయాలి, రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళని ఎప్పుడూ విడిచిపెట్టి వెళ్ళకూడదు. వాళ్ళతో ఎప్పుడూ ప్రేమగానే మాట్లాడాలి. కోపంగా మీరు వాళ్ళతో ఎప్పుడూ మాట్లాడకూడదు. వాళ్ళ ప్రేమను మీరు అర్థం చేసుకోవాలి అనేది ఇక్కడ వాళ్ళ ఇంటెన్షన్. సో నైట్ ఆఫ్ కప్స్. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే, వాళ్ళు కొంచెం స్లో అన్నమాట, అంత ఫాస్ట్ కాదు. అండర్స్టాండ్ చేసుకోవాలి. వాళ్ళతో మీరు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి. వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోవాలి. సో లవర్స్ కార్డు, నైట్ ఆఫ్ కప్స్ కార్డు కూడా సేమ్ రిప్రజెంట్ చేస్తుంది. సో మీ లైఫ్లో తనకి తప్ప ఇంకెవరికి స్థానం ఇవ్వకూడదు అనేది వాళ్ళ ఇంటెన్షన్. ఇంకెవరు వచ్చి ప్రపోజ్ చేసినా తనని తప్ప మీరు ఎవరిని యాక్సెప్ట్ చేయకూడదు. మీకు ప్రపోజల్స్ వస్తూ ఉండొచ్చు, బట్ తనని తప్ప వేరే ఎవరిని యాక్సెప్ట్ చేయకూడదు అనేది ఇక్కడ వాళ్ళ ఇంటెన్షన్. ఇంకెవరికి ఆ ఛాన్స్ ఇవ్వద్దు, ఇంకెవరికి ఆ స్పేస్ ఇవ్వద్దు. మీ ఇద్దరి మధ్య ఇంకొక పర్సన్ ఎంట్రీ అయ్యే ఛాన్స్ మీరు ఇవ్వకూడదు అనేదే వాళ్ళ ఇంటెన్షన్. సో ఎంప్రెస్. ఈ పర్సన్తో తనతోనే గ్రోత్ ఉండాలి, తనతోనే మ్యారేజ్ ఉండాలి, తనతోనే ఎక్స్పాన్షన్ ఉండాలి, తనతోనే హ్యాపీనెస్ ఉండాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్. మీరు ఎక్కడుంటే అక్కడ వాళ్ళకి హ్యాపీనెస్ అనేది ఉంటుంది. మీతోనే వాళ్ళకి హ్యాపీనెస్ అనేది ఉంటుంది కాబట్టి
సో ఇక్కడ మీతో ఈ రిలేషన్ విషయంలో వీళ్ళు ఎక్స్పాన్షన్ కోరుకుంటున్నారు, గ్రోత్ కోరుకుంటున్నారు, నెక్స్ట్ లెవెల్కి ఈ రిలేషన్ తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు. సో క్లారిఫై చేద్దాము. ఫూల్ ప్లస్ 9 ఆఫ్ వ్యాండ్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. మొరాలిటీ. సో వాళ్ళకి ఎథిక్స్, మోరల్స్ అన్నీ తెలుసు. ఈవెన్ సోషల్లీ కానీ ఎమోషనల్లీ కానీ వాళ్ళకి అవన్నీ తెలుసు. ఒక పర్సన్కి ఇష్టపడుతున్నప్పుడు ఇంకొక పర్సన్ని ఇష్టపడకూడదు అనే సెన్స్ వాళ్ళకి తెలుసంట. మొరాలిటీ కానీ, ఎథిక్స్ కానీ, మోరల్స్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ వాళ్ళకి తెలుసు. ఫోర్ ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ పెంటికల్స్, ప్లేఫుల్నెస్. సో మీ ఇద్దరి మధ్య హ్యాపీనెస్ అనేది రావాలి. సో మీ ఇద్దరు కలిసి రొమాంటిక్గా టైం స్పెండ్ చేయాలి. సో మీ ఇద్దరి మధ్య ఏదైతే స్పార్క్ కానీ, ఏదైతే లవ్ కానీ అది లేదో అది ఇద్దరు ఒకరితో ఒకరు స్పెండ్ చేసి తీసుకురావాలి అనుకుంటున్నారు. సన్ కార్డ్ అండ్ లవర్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. హార్మోనీ. సో చెప్తున్నాను కదా, ఈ పర్సన్ ఇంటెన్షన్ వచ్చేసి మీ ఇద్దరి మధ్య హార్మోనీ తీసుకురావాలి, మీ ఇద్దరి మధ్య పీస్ తీసుకురావాలి, అండర్స్టాండింగ్ తీసుకురావాలి. సో మీరు తనని అర్థం చేసుకోవాలి, తన మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అనేది ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. వాళ్ళ ఇంటెన్షన్ అదే. సో ఏదైనా సరే హ్యాపీగా కూర్చొని మాట్లాడుకొని డిస్కస్ చేసుకోవాలి. ఇద్దరి మధ్య ఒక హార్మోనీ అనేది ఉండాలి, అండర్స్టాండింగ్ అనేది ఉండాలి అని ఈ పర్సన్ ఇంటెన్షన్. సో హై ప్రీస్టెస్, హై ప్రీస్టెస్ ప్లస్ నైట్ ఆఫ్ కప్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. సో హై ప్రీస్టెస్ ప్లస్ నైట్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ వచ్చేసి మైజర్ అనమాట. సో మీరు తనకి మాత్రమే సొంతం అనే పొసెసివ్నెస్ ఈ పర్సన్లో ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా మైజర్ ఎనర్జీ అండ్ ఇక్కడ కూడా మైజర్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. చెప్పాను కదా, తన నుంచి ఏది దాచిపెట్టకూడదు, మీ లైఫ్లోకి ఇంకెవరు రాకూడదు, మీ ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్కి ఛాన్స్ ఇవ్వకూడదు అనేది మీ పర్సన్ ఇంటెన్షన్. 8 ఆఫ్ స్వర్డ్స్ ప్లస్ ఎంప్రెస్. స్ట్రెస్. సో ఇది కూడా స్ట్రెస్ చెప్పాను కదా, స్ట్రెస్, ఎంప్రెస్, 8 ఆఫ్ స్వర్డ్స్ ప్లస్ స్ట్రెస్. సో ఇద్దరు ఈ రిలేషన్ వల్ల ఒకరి స్ట్రెస్ ఒకరు దూరం చేసుకోవాలి అనేదే మీ పర్సన్ ఫీలింగ్. ఒకరికొకరు స్ట్రెస్ ఇచ్చుకోకూడదు, ఒకరికొకరు భారం అవ్వకూడదు. మీ ఇద్దరు ఒకరితో ఒకరు అన్నీ చెప్పుకొని అన్నీ షేర్ చేసుకొని, మీ ఇద్దరి మధ్య డౌట్స్ ఏదైనా ఉంటే, ఇన్సెక్యూరిటీస్ ఏదైనా ఉంటే అది పోగొట్టుకోవాలి, కానీ స్ట్రెస్ తీసుకోకూడదు అనేది ఈ పర్సన్ ఇంటెన్షన్. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి కూడా ఇన్నర్ వాయిస్. తన ఇన్నర్ వాయిస్ అయితే అదే చెప్తుంది. ఇక్కడ 2 ఆఫ్ స్వర్డ్, 2 హై ప్రీస్టెస్ కూడా ఇన్నర్ వాయిస్కి వస్తుందన్నమాట. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.